నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ నువ్వు ఒక సమస్యతో నలిగిపోతున్నావు తల్లి. ఆ సమస్యలోంచి ఎలా బయటపడాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు. కానీ నీ మనసు అనేది కుదుట పడాలి అని అంటే కనుక ఇప్పుడు ఒక్కసారి నేను చెప్పే ఈ మాటల్ని పూర్తిగా ఆలకించు తల్లి. వీడియో పూర్తయ్యే లోపే అద్భుతం అనేది చూస్తావు అని చెప్పి ఒక మంచి సందేశాన్ని ఈరోజు మనకి ఇస్తున్నారండి. అంటే బాబా ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా అండి బాబా పంపించే ఈ సందేశం అనేది వర్తిస్తుందండి. ఎందువల్లనంటే ఎవరైతే కనుక ఒక ముఖ్యమైన ఒక సమస్యతో, అంటే ఆ సమస్య తీరని సమస్యగా మిగిలిపోయి ఆ సమస్యలోంచి బయటపడడానికి మనకు ఒక దారి అనేది కూడా కనిపించకుండా ఎవరైతే కనుక మనం బాధపడుతూ ఉన్నామో అలాంటి వాళ్ళందరికీ కూడా బాబా పంపించే ఒక సందేశం అండి. ఇది నిజంగా మనందరము కూడా గమనించవలసిన ఒక విషయం. ఎవరికైనా సరే కొంచెం రిలాక్స్గా ఉంటే చాలు, మనశ్శాంతి అనేది దొరికితే చాలు, ఈ ప్రాబ్లం నుంచి బయటపడితే చాలని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఆ సమస్యలోంచి బయటపడినట్టుగానే ఉన్నాను బాబా, కానీ మళ్ళీ తెల్లవారి లేసేసరికి మళ్ళీ అదే సమస్యలోకి నేను వెళుతున్నాను, దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాను, నాకు మనశ్శాంతి అనేదే లేదు అని చెప్పి అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా బాబా ఈరోజు ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారు. నిజంగా ఎవరైతే కనుక వాళ్ళ సమస్యలతో నలిగిపోతూ ఉన్నారో, అది ఎలాంటి సమస్య అయినా సరే ఆ సమస్యలోంచి బయటికి రాలేక సతమతం అవుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకసారి నేను చెప్పి ఈ మాటల్ని గమనించండి ఫ్రెండ్స్. మీకే తెలుస్తుంది. వీడియో పూర్తయ్యే లోపే మనకి ఒక మంచి రిలాక్స్ అనేది కనిపిస్తుంది. ఆ సమస్యకి తగిన పరిష్కారం లాగా కూడా బాబా చెప్పే ఈ మాటలను మనం తీసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళదామండి. మనలాగా ఎంతోమంది భక్తులండి బాబాని ఇష్టపడే వాళ్ళు, బాబాని ప్రాణానికి ప్రాణంగా భావించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఒక భక్తుడి కదండి. ఈ భక్తుడికండి తల్లిదండ్రులు ఉన్నారు, అమ్మా నాన్న ఉన్నారు. అతనికి మ్యారేజ్ అనేది అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారండి. ఉన్నప్పుడు అతనికి ఆ కొడుకుకి తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం అనమాట. నిజంగా అంత ప్రేమగా చూసుకుంటాడు వాళ్ళని. పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేంత వరకు కూడా వాళ్ళ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు. తన భార్య కూడా వాళ్ళ అమ్మా నాన్నని చాలా బాగా చూసుకుంటుంది. కానీ పోను ఏమైంది అని అంటే వాళ్ళల్లో కొన్ని ఆలోచనలు మారటం, వాళ్ళల్లో కొన్ని ప్రవర్తన విధానం అనేది ఆటోమేటిక్గా మారిందండి. అంటే వచ్చే పరిస్థితులు అనేవి అలా ఉండడం వల్ల అలా మారడానికి అవకాశం అనేది ఉంటుంది ఎవరి జీవితాల్లో అయినా సరే. అలాగా అతని జీవితంలో చాలా పెద్ద మార్పులండి ఇవి. తన భార్య అండి నిజంగా ఏదైనా మంచిగా ఉన్నట్టుగానే ఉంటుంది వాళ్ళ అమ్మా నాన్నతో. కానీ మళ్ళీ తన భర్త వచ్చేసరికి మీ అమ్మా నాన్న ఇలా చేశారు, నన్ను ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అని చెప్పి ఏదో ఒక రకంగా తను చెబుతూ ఉంటుంది. తను మామూలుగా గొడవ పెట్టాలని అంటుందా, లేదంటే కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని ప్రయత్నిస్తుందా తెలియదు. కానీ అది ఒక గొడవలాగా మారిపోతుంది అనమాట. ఆఖరికి కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి, ఒక 5-6 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళకి కూడా పిల్లలు పుట్టారు. అతనికి ఒక కొడుకు పుట్టాడనమాట. అలా పుట్టిన తర్వాత ఇంకా కూడా ఆ కొడుకు పుట్టేసరికి ఏమైపోయింది అని అంటే వాళ్ళ అమ్మా నాన్న మీద శ్రద్ధ అనేది తగ్గింది. శ్రద్ధ అనే దానికంటే పట్టించుకోవడానికి కూడా సమయం అనేది లేదు. ఆఫీస్కి వెళుతున్నారు, వస్తున్నారు, వైఫ్తో కానీ పిల్లోడితో కానీ వాళ్ళతో స్పెండ్ చేయడానికి టైం సరిపోతుంది. వాళ్ళ అమ్మా నాన్నని ముందులాగా వాళ్ళతో స్పెండ్ చేయడానికి, అంటే టైం గడపడానికి కూడా అతనికి టైం అనేది లేదు. ఒకసారి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు అర్థం చేసుకున్నారు. భార్య పెళ్ళైపోయింది కదా, కొడుకు పుట్టాడు, హాస్పిటల్ కానీ చిన్నపిల్లలు ఉండేసరికి ఇంట్లో ఏమవుతుంది, వాళ్ళని
హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, సరిగ్గా వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు, ఇంకా అలా ఉంటుంది అనేది వాళ్ళు గమనించగలిగారు, అర్థం చేసుకున్నారనమాట. ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్నే అడుగుతారనమాట, నాయన ఏంటి ఎప్పుడు కూడా మాతో వచ్చి మాట్లాడేవాడివి, కనీసం పడుకునే సమయంలో అయినా సరే మాతో వచ్చి కాసేపైనా సరే కూర్చొని మాట్లాడొచ్చు కదా అని అన్నప్పుడు, అమ్మ చూస్తున్నావు కదా, నువ్వు చూస్తూనే ఏంటి ఇలా మాట్లాడతారు, మీరంటే ఇష్టం లేక కాదు, మీతో మాట్లాడతాను, నేను చేస్తాను అని అంటున్నాడు. కానీ ఆ టైం అనేది స్పెండ్ చేయలేకపోతున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైంది అని అంటే, తన భార్యలో చాలా వరకు మార్పులండి. ఇలాంటి ఒక మార్పులంటే, ఏమండి నేను పిల్లోడితోటే నాకు సరిగ్గా ఉంది, మీ అమ్మా నాన్న నేను చూసుకోలేకపోతున్నాను, వాళ్ళని ఏదైనా హాస్టల్కి పంపించేసేయండి అని చెప్పినప్పుడు అతను సరే చూద్దాంలే అని అన్నట్టుగా తన కొడుకు కూడా అలాంటి ఒక ఆలోచనకు వచ్చేస్తాడనమాట. అంటే వాళ్ళని పట్టించుకోలేక, హెల్త్ బాగోనప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పాలి, వాళ్ళకి అయిన ఖర్చులన్నీ చూసుకోవాలని అనేసరికి వాళ్ళకి బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉన్నాయేమో అనుకుని అతను కూడా సరే అంటాడు. ఇంకా అలా ఆలోచించిన తర్వాత వాళ్ళకి కొడుకు ఒకరోజు చెప్తాడనమాట. అంటే తన భార్యతో చెప్తాడు, తన భర్త ఇలా అంటాడనమాట, లేదు మనం అనాథాశ్రమానికి పంపించడం అంత మంచిది కాదు, మన ఇంట్లో మనకి ఒక గెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడ ఆ గదిలో మన వాళ్ళని విడిగా కావాలంటే అక్కడ ఉండేలాగా చేస్తాను నేను అని చెప్పేసి, అలాగా సరే విడిగా అన్న పెట్టేసేయండి, నేను వాళ్ళకి అన్నం అది కూడా నేను బయట వాళ్ళకి తీసుకువెళ్ళి పెట్టేలాగా చేస్తాను, ఆ వెళ్ళి ఇచ్చేలాగా చేస్తాను అని చెప్పేసి అని అనిందండి. కానీ వాళ్ళిద్దరికీ కూడా కలిపి ఒకే ప్లేట్లో ఒకే గ్లాసు ఒకే ప్లేట్ అండి. అంటే వాళ్ళు ఏదైనా కొంచెం దగ్గినా, కొంచెం హెల్త్ అనేది పోయినా సరే తనకి భయం అనమాట, ఎక్కడ వీళ్ళు దగ్గుతున్నారే, ఆ దగ్గు అనేది నా కొడుకు అంటుతుందేమో అని చెప్పేసి ఆ పిల్లోడిని మనవడిని కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి పంపించకపోవటం, కొంచెం దగ్గు కానీ జ్వరం కానీ అలాంటివి వస్తే ఆ కొడుకు ఎక్కడ అంటుకుందో అని దూరంగా ఉంచడం, అలా ఆలోచించడం మాత్రమే కాకుండా ఇంటికి వచ్చే వాళ్ళు కూడా ఇలా ఉన్నారే, నీ కొడుకుని జాగ్రత్తగా చూసుకో, అక్కడికి పంపించమాకనే ఇంకెవరైనా అన్నారనుకోండి ఇంకా కూడా భయం అనేది ఎక్కువైపోతుంది. ఇంకా తను కూడా అలాగే చేసేదనమాట, ఆ కొడుకుని పంపించకపోవడం అలా చేసింది. వాళ్ళిద్దరికి అమ్మా నాన్న కంటే అత్తగారికి మామగారికి కలిపి ఒకే ప్లేటు ఒకే గ్లాసు, ఇద్దరు ఒకళ్ళు తిన్న తర్వాత ఒకళ్ళకి అదే ప్లేట్లో పెట్టిస్తూ ఉండేదండి. ఒకరోజు ఏమైంది అని అంటే, ఆ ప్లేట్ అనేది కనిపించకుండా పోయిందనమాట. భోజనం తీసుకొచ్చింది ఆవిడ పెట్టడానికి, ప్లేట్ ఏదండి అని అడిగితే, ఏమోనమ్మా ఇక్కడే ఉండాలి, మేము చూడలేదని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఆ భర్త వచ్చిన తర్వాత ఆ ప్లేట్ అనేది చూడండి కావాలని మాయం చేసేసారు వాళ్ళు. ఆ మళ్ళీ కూడా నేను ప్లేట్ ఇప్పుడు ఈ మధ్య ఇచ్చాను, కొత్త ప్లేట్ అండి అది అని చెప్పేసి ఆ చిన్న విషయాన్ని కూడా గొడవ పెద్ద చేసేసరికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మా నాన్నతో గొడవ పడుతూ ఉన్న విషయాన్ని ఆ కొడుకు అనేవాడు చూస్తాడండి. చూసి ఆ కొడుకు అడుగుతాడనమాట, నాన్న ఆగండి, ఎందుకు ఇంత కోప్పడుతున్నారు, మీరు ఆ ప్లేట్ కనిపించట్లేదు అని చెప్పేసి మీరు ఇలా వచ్చేసి ఇంత టైం అనేది వాళ్ళతో ఆర్గ్యూ చేయడానికి, అంతే గొడవ పెట్టుకోవడానికి మీరు టైం అనేది స్పెండ్ చేయగలుగుతున్నారు, కానీ మీ అమ్మా నాన్నతో మాట్లాడడానికంటే తాతయ్య నానమ్మతో మాట్లాడడానికి మీరు ఎప్పుడు కూడా ఇంత టైం అనేది స్పెండ్ చేయలేదు కదా, ఇంత టైం ఎక్కడి నుంచి వచ్చింది మీకు అని చెప్పి అడుగుతాడండి. అంతేకాకుండా మీరు ఇలా వచ్చి మాట్లాడాలి అని చెప్పే నేను ఆ ప్లేట్ అనేది దాచిపెట్టాను, ఆ ప్లేట్ అనేది ఎక్కడికి పోలేదు, నేనే తీసి దాచిపెట్టాను నాన్నగారు, రేపు మీకు ఆ వయసు వస్తే కనుక ఆ ప్లేట్ ఉపయోగపడుతుంది అని చెప్పి, అప్పుడైనా నేను మీరు అమ్మ నాయనమ్మలకి తాతయ్యకి వేరే ప్లేట్ ఇస్తారు కదా కొత్తది అని చెప్పి, ఈ పాత ప్లేట్ మీకు వాడదామని చెప్పి నేను తీసి దాచిపెట్టాను నాన్నగారు, ఆ బాధ అనేది మీకు ఎలా ఉంటుందనేది తెలుస్తుంది కదా అని చెప్పి ఆ కొడుకు అలా మాట్లాడేసరికి వాళ్ళకి నిజంగా అసలు గుండె ఆగిపోయినంత పని అయిపోయిందండి. ఎప్పుడు కూడా అండి మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్ని మనమే ఒక సమస్యలాగా క్రియేట్ చేసుకుంటూ, అయ్యో ఇలా అయిపోతుంది, నాకు రెస్ట్ లేదే, నాకు సమస్య వచ్చి పడిందే, నేను ఎలా బయటపడాలి అని ఆలోచిస్తాం, కానీ దానికి తగిన సొల్యూషన్ ఏంటి అనేది మనం ఆలోచించాం. ఇదే పరిస్థితి నాకు వస్తే నేను ఎలా ఉండాలి రేపు అన్న ఆలోచన కనుక ఆ కొడుకుకు వచ్చి ఉంటే, అంటే నన్ను కూడా నా కొడుకు ఇలాగే చూస్తాడేమో అన్న ఆలోచన మాత్రం వాళ్ళకి రాలేదు. ఎందువల్లంటే నా కొడుకు నన్ను అలా చూసుకోడు, నన్ను ప్రేమగా చూసుకుంటాడు అని చెప్పేసి అని అనుకుంటామే, కానీ మనం చేసేది తప్పని అతనికి తెలియలేదండి. ఆ కొడుకు అన్న మాటలకి అతనికి మనసు అనేది మారి, నిజంగా నేను చేసింది చాలా తప్పు అని చెప్పి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడగడం, అయ్యో నాన్న నన్ను క్షమించండి నాన్న, ఒక్కరోజు కూడా మీరు నా మీద కోప్పడలేదు, తప్పంతా నాదే అని చెప్పి ఆలోచించగానే అతని పెద్ద సమస్య అండి. వాళ్ళని ఏం చేయాలా, తల్లిదండ్రులను ఏం చేయాలా, ఎలా చూసుకోవాలా అని చెప్పి టెన్షన్ పడుతున్న అతనికి బాబా చెప్పే ఈ మాటల ద్వారా అండి నిజంగా అతని మనసు అనేది మారి, తన చిన్న కొడుకు చిన్న పిల్లవాడు చెప్పిన మాటల వల్ల తన సమస్య అనేది తీరింది, తప్పు అనేది ఎక్కడుందో తెలుసుకోగలిగాడు అని అంటే, మనందరం కూడా కూర్చొని ఒక్కసారి కనుక ఆలోచించగలిగితే ఈ కథ ద్వారా మనలో కూడా ఎంతో మందిలో మార్పు వచ్చి మన సమస్యలు మనమే పరిష్కరించుకోగలిగే అవకాశాలు అనేవి ఎన్నో కనిపిస్తాయండి. మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సాయిరామ్.